చాలా ప్రత్యేకత కూడుకున్న దినం. మన పాఠశాల ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాం, కానీ ఇటువంటి కార్యక్రమం ఏ పాఠశాలలో జరగడానికి అవకాశం ఉండదు. అటువంటి అవకాశం మనకి వచ్చింది. అలాగే మన ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే వచ్చిన అతిథులు మన సర్పంచ్ తిరుపతిరావు గారికి, అలాగే వారి బంధువులు మరియు సర్పంచ్ అయిన అశోక్ గారికి, అలాగే వైస్ ఎంపీపీ రామకృష్ణ గారికి, అలాగే మన స్కూల్ కమిటీ చైర్మన్ భారతి మరియు బాలరాజు గారు కూడా ఆహ్వానించాం, వస్తుంటారు. అలాగే మిగతా పెద్దలు కూడా ఆహ్వానితులందరికీ కూడా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల తరఫున సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మీకు అందరికీ నిన్నటి నుంచే తెలుసుంటుంది. మన ప్రాంతానికి చెందిన, మన మండలానికి చెందిన మన తెలుగు వ్యక్తి మేజర్ రామ్ గోపాల్ నాయుడు కీర్తి చక్ర అవార్డు గ్రహీత ఈరోజు మన పాఠశాలకి సందర్శించడం చాలా విశేషం. మన పాఠశాల మీద, మన విద్యార్థుల మీద, మన ఉపాధ్యాయుల మీద ఉన్న అతని యొక్క ఆప్యాయతను తెలియజేస్తుంది. ఈ అవకాశం సందర్భంగా చిన్న కార్యక్రమాన్ని నెలకొల్పున్నాం. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు కొనసాగిస్తుంటాం. దీని సందర్భంగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి సంక్షిప్తంగా మాట్లాడవలసిందిగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారిని కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈనాటి విశిష్టత అయినటువంటి సన్మాన గ్రహీత ఆదరాభిమానుల కింద వ్యక్తి మన మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారికి, పుత్తూరు సర్పంచ్ గారు తిరుపతిరావు గారికి, అలాగే దండుగోపాలపురం సర్పంచ్ వారసులైనటువంటి అశోక్ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, అలాగే మా ఉపాధ్యాయ మిత్రులందరికీ, మరి మేడం గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఒక అతి పిన్న వయసులో మేజర్ అవుతూ కీర్తి పతాకాన్ని సంపాదించినటువంటి గొప్ప గొప్ప ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక ఆదర్శనీయమైనటువంటి వ్యక్తి మన రామ్ గోపాల్ నాయుడు గారు ఈరోజు మన పాఠశాలకే, కేవలం మన పాఠశాలకే రావడం నిజంగా మన అదృష్టం. ఆయన కొన్ని గంటల్లో ఇక్కడి నుంచి ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి వెళ్తాను సార్ అన్నారు. ఏ పాఠశాలకి దక్కిన అదృష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం దేశానికి ఎంతో కొంత సేవ చేయాలి. దేశానికి సేవ చేసే ముందు పాఠశాల బాగా నేర్చుకుని పాఠశాల సేవ చేయాలి, సమాజం సేవ చేయాలి. ఆ తర్వాత దేశభక్తి ఆటోమేటిక్గా వస్తుంది. మరి వారు మన ఇలాంటి ఏరియాకే కాకుండా దేశానికే గర్వకారణం. అలాంటి వ్యక్తిని మనం పిలిచి మన ఎదుటిన ఆయనతో మాట్లాడుకోవడం, మిమ్మల్ని పరిచయం చేయడం, ఆయన తాలూకు గొప్పతనాన్ని కాదు, ఆయన క్రమశిక్షణ. ఎవరైనా వ్యక్తి ఉన్నత స్థితికి వెళ్ళారంటే ఆయన అనుకున్నట్టు అష్టైశ్వర్యం కాదు, ఆయన క్రమశిక్షణ, ఆయన పట్టుదల, ఆయన కృషి. అలాంటి వాళ్ళ జీవితంలో సాధిస్తారు. అలాంటి ఉదాహరణ మన రామ్ గోపాల్ నాయుడు గారు. మరి వారి తల్లిదండ్రులకి, వారి కుటుంబ సభ్యులు గారి, మేడం గారికి అందరికీ కూడా నిజంగా మనకు చాలా కృతజ్ఞత తెలియాలి. అలాంటి విశిష్ట వ్యక్తిని వాళ్ళు బంధువుగా పొందినందుకు. అలాగే మీ అందరూ కూడా వారిని చూసుకొని ఆదర్శమైన జీవితాన్ని ఈ రోజు నుంచే కనీసం మీరు అలవాటు చేసుకొని ఆయనలాగా ఎదగాలని, అంతకు మించి ఎదగాలని కోరుకుంటూ మరి కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాను. వేసినా కూడా హెచ్ఎం గారికి వచ్చినట్టు నెలకొల్పున్నారు. కీర్తిశేషులు స్వర్గీయ వందల విశ్వేశ్వరరావు గారు స్కూల్ మీద ఎంతో అభిమానంతో ఈ విగ్రహాన్ని నెలకొల్పి చాలా ఆడంబరంగా ఈ కార్యక్రమాన్ని చేద్దామని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల పరపదించారు. కానీ ఆ కుటుంబ సభ్యులు దీన్ని ఎలాగైనా చేయాలని సరైన వ్యక్తి అంటే సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి ఆవిష్కరణకి మన మేజర్ రామ్ గోపాల్ నాయుడే సరైన వ్యక్తిని వాళ్ళు కూడా వాళ్ళ అనుమతితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈనాటి విగ్రహాన్ని ఆవిష్కరించవలసిందిగా మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారిని చేయవలసిందిగా ఆహ్వానిస్తాను.
కీర్తి చక్ర అవార్డు గ్రహీత మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్న విద్యార్థులందరూ అలాగే శ్రీమతి రామ్ గోపాల్ నాయుడు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మరి ఈ కార్యక్రమంకి మన ప్రతి కార్యక్రమంలో ఎదుగుదలగా ఉన్న మన సర్పంచ్ తిరుపతి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. తిరుపతి అదేవిధంగా మరొక సర్పంచ్ మన గండుబాబు సర్పంచ్ బాబు అశోక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి రామకృష్ణ గారు విగ్రహదారులుగా కుటుంబ సభ్యులు కూడా వారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మరి మన పాఠశాల కమిటీ చైర్మన్ భారతీ మేడం గారిని ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాల్సిందిగా అలాగే మన పాఠశాల కమిటీ వైస్ చైర్మన్ బాలరాజు గారిని కార్యక్రమంలో భాగస్వామి కావాల్సిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారిని ఈ ఉచిత ఆశ్రమంపైకి ఆశీర్వదించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే శ్రీమతి రామ్ గోపాల్ తిలకధారణ చేయవలసిందిగా మన పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీలక్ష్మి గారిని మరి తిలకధారణ చేస్తూ ఉన్నారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారికి మరియు శ్రీమతి మేజర్ రామ్ గోపాల్ నాయుడు గారు శ్రీమతి ఆ దంపతులిద్దరికి పూలమాల చేయవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారిని కోరుతున్నాను. అలాగే మేడం గారికి బొకేని అందించవలసిందిగా సర్పంచ్ గారిని ఆహ్వానిస్తున్నాను. బొకే తర్వాత దుస్సాల్వాతో సత్కరించవలసిందిగా గ్రామ పెద్దల్ని విగ్రహదాతల్ని మరియు ప్రధానోపాధ్యాయులు వారు అందరూ ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి చిరు జ్ఞాపకను అందించవలసిందిగా పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారిని మన పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి చిన్న గుర్తు మన ఉద్దేశాన్ని తెలియజేయవలసిందిగా సభాధ్యక్షుడు గారిని ఈరోజు మన పాఠశాలలో మీ అందరికీ ఈ జీవితాన్ని చేపినటువంటి ఒక వ్యక్తిత్వాన్ని పరిచయం చేశాం. మల్లా రామ్ గోపాల్ నాయుడు గారు ఈ జీవితాన్ని మీరు దగ్గరుండి ఫాలో అయితే ఇలాంటి వ్యక్తిత్వాలు కోకొల్లలుగా ఈ ఏరియా నుంచి వస్తాయి. అలాంటి జీవితాలని మనం పొందితే ఈ పాఠశాల మీ తల్లిదండ్రులు ఈ సమాజం చాలా గర్వంగా భావిస్తాం. మన భాస్కర్ మేషారు సార్ గురించి రామ్మోహన్ నాయుడు గారి గురించి చక్కగా పరిచయం చేస్తారు. ఈ రోజున్న విశిష్ట వ్యక్తి అయిన మనలోనూ ఒకరే మేజర్ రామ్ గోపాల్ నాయుడు గురించి చెప్పాలంటే అతను 15/6/1996లో మన పక్కన నగిరిపేట గ్రామంలో తండ్రి అప్పలనాయుడు తల్లి హేమమాలిని సాధారణమైన రైతు కుటుంబంలోనే జన్మించారు. మరి 6th క్లాస్ వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివి తరువాత కోరుకొండ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్లో సీట్ సంపాదించి అక్కడ కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులై తరువాత మిలిటరీ అకాడమీలో తన విద్యాభ్యాసాన్ని డిగ్రీ వరకు కొనసాగించి తర్వాత ఆర్మీలో చేరారు. రాజస్థాన్ రైఫిల్స్ అనే బెటాలియన్కి అతను ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దాంతో కాకుండా విదేశాల్లో కూడా భారతదేశం తరఫున యుఎస్ఏలో మిగతా దేశాల్లో కూడా మన భారతదేశం తరఫున
సైనిక చర్యల్లోనూ అన్నింటిలోనూ అతను పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. ప్రతి దాంట్లోనూ ముందుండి ఎన్నో అవార్డులు కూడా అతను గెలుచుకోవడం జరిగింది. మరి ఈ రోజున్న కీర్తి చక్ర అనేది మిలిటరీలో 2 రకాలుగా ఇస్తుంటారు అవార్డులు. ఒకటేమో వార్ టైము, పీస్ టైం అని. పీస్ టైంలో ఇచ్చిన అత్యున్నత అవార్డులో 2వ అవార్డు కీర్తి చక్ర. మరి కీర్తి చక్ర మన తెలుగు వారు అందుకున్న వాళ్ళు ఇతనే. సాధారణంగా కీర్తి చక్ర అవార్డు పొందిన వాళ్ళు చాలా మంది అమరులు అవుతుంటారు. కానీ అంతటి సాహసాన్ని ప్రదర్శించి నిర్భయంగా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి కీర్తి చక్ర అవార్డు అందుకున్నారు. అతను మన కాశ్మీర్లో కుప్వారాలో పెట్రోలింగ్ చేస్తుంటారు, తీవ్రవాదులు ఎవరైనా వస్తున్నారేమని. ఇందులో అతను బటాలియన్ నాయకత్వం వహిస్తూ చేస్తుంటే వాళ్ళకు సమాచారం వచ్చింది, 5 తీవ్రవాదులు పాకిస్తాన్ నుంచి మన దేశంలోకి ప్రవేశిస్తున్నారు అనే సమాచారం వాళ్ళకి తెలిసిన వెంటనే వాళ్ళని ఇచ్చేద్దామని కూంబింగ్ ఆపరేషన్ గా ఆ బృందంతో వాళ్ళు వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళు కూంబింగ్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ తీవ్రవాదులకు కూడా తెలిసి వాళ్ళు ఎదురుపార్పులు జరిగితే ఒక నాయకుడిగా ఉండవలసిన లక్షణాలుగా ముందుగా తన వాళ్ళందరినీ వెనక నుంచి తనే ముందుండి ముందు ఒక తీవ్రవాదిని కాల్చి చంపడం జరిగింది. ఇంకో తీవ్రవాదిని గాయపరిచారు. ఈలోగా వాళ్ళు పారిపోతే మిగతా ఇద్దరిని కూడా తనే ధైర్యంగా ముందుండి తన బెటాలియన్కి ఎవరికి కూడా ఎటువంటి హారం లేకుండా ముందుండి నడిచి మిగతా ఇద్దరిని కూడా పట్టు పెట్టారు. ఇంకో తీవ్రవాది దాగుండిపోయారు. గోలో దాగుండిపోతే స్వయంగా తనే గో దగ్గరికి వెళ్తే అతను గ్రెనేడ్ కూడా విసిరారు. గ్రెనేడ్ బాంబు అతని మీదకి విసిరితే త్రుటిలో ప్రాణాపాయం తప్పించుకొని అతను కూడా మట్టు పెట్టి 5 తీవ్రవాదుల్ని మట్టు పెట్టారు. 5 తీవ్రవాదులు అంటే వాళ్ళు మన బొంబాయిలో అలాంటి ఎన్ని బ్లాస్టులు చేయడానికి అవకాశం ఉండేదో అంతటి పెద్ద విపత్తు నుండి మన దేశాన్ని మనల్ని కాపాడి ఇంత ధైర్య సాహసాలు ప్రకటించినందుకు అతనికి అత్యున్నతమైన అవార్డైన కీర్తి చక్రని అతనికి ఇచ్చారు. ఆ రోజు మనం పార్లమెంట్ లో అతను కీర్తి చక్ర అశోక్ అవార్డు అందుకున్నప్పుడు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మోడీ అతను చూసి ఏంటి చిన్న అబ్బాయిలు అనుకున్నారు అనేటప్పుడు మనకు ఆ ఇమేజెస్ మీకు అందరికీ ఈ రోజు IFP బోర్డులో కూడా వేసాము, మరొకసారి కూడా వేయడం జరుగుతుంది. ఎంతటి కీర్తి ప్రతిష్టలించిన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అబ్బాయి అనే ఎంత గడించారా అన్నట్టుగా అనిపించింది. చాలా ఒబీడియంట్ గా ఉంటారు, ఎదుగుతున్న కొద్ది కొద్దిగా ఉండాలనేది అతను చూసి నేర్చుకోవచ్చు. ఆ రోజే అతను నేను ఆహ్వానించాను, మీలాంటి స్ఫూర్తి ప్రదాతలు మనకు రావాలి సార్, మేము ఇక్కడ పనిచేస్తున్నాం అంటే వాళ్ళ నాన్నగారు అన్నారు. అక్కడ ఉన్న మన తిరుపతిరావు గారు వీళ్ళందరూ మాకు తెలుసండి, నేను కూడా అక్కడే చదువుకున్నాను, తప్పకుండా పంపిస్తాను అన్నారు. ఆ రోజు తర్వాత చాలా సార్లు వాళ్ళని కాంటాక్ట్ చేయడం జరిగింది. అయితే దీన్ని ఒక పెద్ద ఈవెంట్ గా చేద్దామని మన HM గారికి చెప్తే తప్పకుండా చేద్దామని అతను అనుమతి ఇచ్చారు. అలాగే మనకు విగ్రహం ఉండిపోయింది, అది కూడా మిలిటరీతో ఉన్న సుభాష్ చంద్రబోస్ తగిన వ్యక్తి రామ్ గోపాల్ నాయుడు అని ఆ విశ్వేశ్వర గారు భార్య అయిన భారతి మేడం గారిని అడిగి తప్పకుండా చేయండి అనేది 2 సార్లు ప్రోగ్రాం చేద్దాం అనుకున్న అనువాద కార్యాలయంలో పోస్ట్పోనైంది. ఈ రోజు హడావుడిగా చేసినప్పుడు కూడా ఇంత కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇది నాకు తెలిసిన సంక్షిప్త జీవిత చరిత్ర. మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా అశోక్ గారిని ఎందుకు వాళ్ళకి సమయం లేదు, వైజాగ్ వెళ్ళాలి, కొద్దిగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్రపతి అవార్డు గ్రహీత, దేశంలో ఉన్నటువంటి అత్యున్నత సైనికులకు ఇచ్చినటువంటి 2వ శౌర్య పురస్కారం అనేది ఆయన అందుకోవడం జరిగింది. ఆయన మొట్టమొదటిసారిగా భారతదేశంలో చూస్తున్నట్లయితే తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి 4 ప్రకటించినట్లయితే అందులో ఒకే వ్యక్తి సజీవుగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తి శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నగిరిపెంట గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ చట్టానికి చాలా గర్విస్తూ ఉన్నాము. అయితే ఆల్రెడీ మాస్టర్ చెప్పవలసిందంతా చెప్పారు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో చెందినటువంటి 56వ బెటాలియన్, రాష్ట్రీయ 56వ బెటాలియన్కి చెందినటువంటి కమాండెంట్ గా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఈ రోజు ఈ గౌరవాన్ని పొందడం మనకు చాలా స్ఫూర్తిదాయకమని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడానికి మరి మా మామయ్య గారు అటువంటి వ్యక్తి స్థాపించినటువంటి విగ్రహానికి రామ్ గోపాల్ వర్మ గారు అనే తమ్ముడు రావడం అనేది మేము చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం. మీ సమయాభావం అనేది తక్కువ ఉండటం వల్ల మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆయన్ని ఇన్స్పైర్ గా తీసుకొని మీరు కూడా అటువంటి అవార్డులు పొందాలని కోరుకుంటూ కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చినప్పుడు సన్మాన గ్రహీత రామ్ గోపాల్ గారు కూడా తను చేసిన ఈ శాస్త్రత్యాన్ని అలాగే విద్యార్థులకి స్ఫూర్తి కలిగించినట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులైన పెద్దలందరికీ, ఉపాధ్యాయులందరికీ, ఇంకా పిల్లలు, యాడమ్స్ టీచర్స్ అందరికీ నా నమస్కారం. ఎంతో నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మన ఇక్కడ ఉన్న స్కూల్స్ ఇవన్నీ. నేను ఇక్కడే శాంతినికేతన్ ఒక స్కూల్ ఉండేది, అక్కడ చదువుకున్నాను. నేను చిన్నప్పుడు ఒక 2 years చదువుకున్నాను.
ఆ తర్వాత నేను కోటబొమ్మాలి, ఆ తర్వాత సైన్స్ స్కూల్ కోరుకొండలో జాయిన్ అయ్యాను, సెలెక్ట్ అయ్యి అక్కడ. సో నేను మీకు జనరల్గా నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే నా లైఫ్ మొత్తం కొంచెం చిన్న ఒక 5 minutesలో చెప్తాను, ఓకేనా? అందులో మీరు నేర్చుకోవాల్సిన విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని అది మీ బుక్స్లో రాసుకొని రేపు దాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్తారు. నేను చిన్నప్పటి నుండి పాటించిన దానిలో మొదట్లో నాకు చాలా కష్టపడేది అనమాట. నేను పాస్ అవ్వడానికే చాలా కష్టపడేవాడిని. పాస్ అవ్వడం ఎలా, అసలు ఇక్కడ ఎలా సర్వైవ్ అవుతానో తెలియకుండా, అక్కడ ఎలా నేను కొనసాగిస్తానో కూడా అర్థమయ్యేది కాదు నాకు. అలాంటిది నేను చాలా కష్టపడేవాడిని, కానీ అయినా నేను ఫెయిల్ అయిపోయేవాడిని. ఎగ్జామ్స్లో చాలా ఫెయిల్ అయిపోయేవాడిని అనమాట. 6th క్లాస్ 7th క్లాస్లో ఫెయిల్ అయిపోయేవాడిని. సరిగ్గా నేను ఎంత కష్టపడినా సరే నాకు అర్థమయ్యేది కాదు. నాకు రైట్ ఛానల్ ఎలా నేను కష్టపడితే ఏ విధంగా నేను చేస్తే మంచిగా కొనసాగించగలమో అర్థమయ్యేది కాదు ఆ సమయంలో. అప్పుడు నేను ఫెయిల్ అయిపోవడంతో చాలా ఇబ్బందులు అయ్యాయి. మా పేరెంట్స్ని, అమ్మా నాన్నని పిలిచి, ఏంటి ఇంకా మీ అబ్బాయి ఇంకా సరిగ్గా చదవలేకపోతున్నాడు, మీ అబ్బాయి ఈ విధంగా ఉంది, ఈ విధంగా చాలా ఇంప్రూవ్ అవ్వాలి, ఇక్కడ అందరూ ఇంగ్లీషే, అక్కడ తెలుగులో మాట్లాడితే మాకు ఒక 10 kgs వెయిట్ బ్యాగ్ అనమాట, 10 kg బరువైన బ్యాగ్ వేసుకొని 5 కిలోమీటర్లు పరిగెత్తాలి మేము. అవన్నీ పనిష్మెంట్స్ ఉంటాయి మాకు చాలా సైన్స్ స్కూల్లో. సో చాలా డిసిప్లిన్గా ఉంటుంది అనమాట. తెచ్చి కీర్తి చక్ర అవార్డు గ్రహీత అతను మన పాఠశాలకి మన ఆహ్వానానికి మన్నించి వచ్చినందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి శ్రీమతి గారికి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. అలాగే మన ఈ ఆహ్వానానికి వచ్చిన గ్రామ పెద్దలు, మన కమిటీ సభ్యులు, వారు ఉద్దేశం కూడా పిల్లలకి అక్కడ జరిగింది తెలియాలి, ఏదో ఒక కంటతుడుపుగా కాకుండా చేయాలని గొంతు సహకరించకపోయినా జరిగింది కళ్ళకు కట్టినట్టుగా వివరించి మమ్మల్ని అందరినీ స్ఫూర్తి నింపినందుకు అతనికి మరొకసారి మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున, మా గ్రామం తరఫున, గ్రామ పెద్దల తరఫున, అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. ఇది మా పాఠశాల చరిత్రలోనే ఒక మరిచిపోలేని సంఘటనగా మాకు మిగిలి ఉంటుంది. ఇటువంటి అరుదుగా జరుగుతాయి. అటువంటి అపూర్వమైన అవకాశం మా పాఠశాలకు దక్కడం మేము ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.